హలో నెల్లూరు. హాయ్ అండి. హలో నెల్లూరు అని ఎందుకన్నానంటే ఇది నెల్లూరు చేపల పులుసు చేస్తున్నాను కాబట్టి హలో నెల్లూరు అన్నాను అంతే. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ శ్రవంతిక టీఆర్ వ్లాగ్స్ అండి. ఇవి వచ్చి చేపల కూర చేస్తున్నాను ఈరోజు. నాకు నెల్లూరు సైడ్ చేపల కూర అంటే ఇంకా అసలు చెప్పనవసరం లేదు కదండి. నెల్లూరులో ఫేమసే చేపల పులుసు. అది నేను చిన్నప్పటి నుంచి తింటూ పెరిగానండి. పక్కా నెల్లూరులోనే, చుట్టుపక్కల విలేజ్ కూడా కాదు, నెల్లూరులోనే ఇక్కడే పుట్టి ఇక్కడే దగ్గర దగ్గర పెరిగాను కాబట్టి నాకు నెల్లూరు స్టైల్ చేపల పులుసు అనేది చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి నాకు తెలుసు. నేను 1.5 కేజీ దగ్గరగా తీసుకొని ఉంటానండి. అంటే 7-8 ముక్కలు తీసుకున్నాను నేను. దానివల్ల 1.5 కేజీ ఉండొచ్చేవి. మా అన్న ఎక్కువ తెచ్చాడు, అందులో నుంచి నేను హాఫ్ తీసుకొని చేసుకున్నాను. అంటే మేము ఉంది నలుగురమే కదా, అన్నీ చేసేస్తే ఒకే రోజు తినలేం కాబట్టి అందుకని సగం తీసి చేపల పులుసు పెట్టాను, సగం పక్కన పెట్టేశాను. అది రెండే ఎర్రగడ్డలు తీసుకోండి చిన్నవి, 2 టమోటాలు. ఎక్కువ ఎర్రగడ్డలు వేసి చేసుకున్నారు అంటే అది ఎర్రగడ్డ టమోటా పులుసు అవుతుందే తప్ప చేపల పులుసు అవ్వదు. అందుకని నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, 2 టమోటాలే వేయండి చాలు. నేను అక్కడ చూపించిన సైజులోనే తీసుకోండి. ఒక చిన్న ఎర్రగడ్డ, కొంచెం పెద్ద ఎర్రగడ్డ. ఒక చిన్న ఎర్రగడ్డ ఏంటంటే కట్ చేసి పులుసులో అట్లే వేసేయచ్చు, పచ్చి పులుసులోనే అట్లా చల్లేయచ్చు. లేదంటే అది వేసుకోవాలి అనిపించకపోతే తిరగమాతకి వేసేసి తిరగమాత పోసేసుకోవచ్చు అంతే. ఆ విధంగా చేసుకోండి. 2 పచ్చిమిర్చి కూడా తీసుకోండి. 2 చాలు, అంతకంటే ఎక్కువ వేయొద్దు. 1-2 అంతే. ఆ పచ్చిమిర్చి కూడా వేస్తే అంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు చేపలు నీట్గా క్లీన్ చేసుకోండి. ట్యాప్ కింద తిప్పి పెట్టేసేయండి చేపలు పెట్టి. ఆ నీచు నీళ్ళన్నీ పోతాయి. తర్వాత అన్ని నీచు నీళ్ళు పోయాక అప్పుడు ఉప్పు వేసుకొని బాగా కలిపి కడిగేసేయండి నీట్గా. నెల్లూరు సైడ్ చేపలు కూడా చాలా బాగా క్లీన్ చేస్తారండి. నాకు బాగా నచ్చేది ఏంటంటే నెల్లూరు సైడు వంటలు ఏవైనా బాగా చేస్తారు, అందులో ఫేమస్ ఎక్కువ చేపల పులుసు. ఇప్పుడు చూశారు కదా, కారం గురించి ఏం చెప్తున్నానంటే చేపల కూరలోకండి ఖచ్చితంగా ఇంట్లో ఆడిచ్చిన కారం అయితేనే బాగుంటుంది చేపల పులుసు, ఇంకా టేస్ట్ వస్తుంది అనమాట. ప్రస్తుతానికి నా దగ్గర అది లేదు. నేను ఇంట్లో అంటే నేను కొత్త ఇల్లు చేరాను కదా, అక్కడ ఎండ లేదండి అస్సలు. ఎండుమిరపకాయలు ఎండబెట్టుకోవడానికి కూడా లేదు. ఇంకా చూసుకొని ఆడించుకోవాలి అని చెప్తున్నాను. అందువల్ల నేను మామూలు బయట కారమే తెచ్చేసాను. కానీ బయట కారం ఏంటంటే తినగానే ఫస్ట్ గొంతుకి ఘాటు తగులుతుంది అనమాట. మామూలు మన ఇంట్లో కారం ఏంటంటే అట్లా ఉండదు, పులుసులో కలిసిపోతుంది నీట్గా కారం. అందువల్ల ప్రత్యేకించి చేపల కూరకి ఇంట్లో ఆడిచ్చిన కారం మాత్రమే వేసుకుంటే బాగుంటుంది అదండి. ఇప్పుడు చేపల్లో 5 స్పూన్లు కారం వేసాను, 1/2 స్పూన్ పసుపు వేసాను. పసుపు ఎక్కువ వేసేయొద్దు, పసుపుగా కనిపించకూడదు, చేపల కూర బాగుండదు. వేసాను, ఉప్పు వేసుకున్నాను, అంతేనండి. ఆ పులుసు కలిపి పోసేసేయండి. 50 గ్రాముల చింతపండు వేసి ఉంటాను నేను 1.5 కేజీకి. అంటే అది మిస్ అయిపోయింది ఆ వీడియో, అందుకని చెప్తున్నాను. దాని తర్వాత అది కలిపి పక్కన పెట్టుకొని పులుసుతో పాటు పోసేసుకొని చేపల్లో ఇప్పుడు ఆవాలు, మెంతులు మెయిన్. అసలు చేపల కూరకి టేస్ట్ అట్లా అదిరిపోతుంది అంటేనే ఇదేనండి పొడి. ఈ పొడి మెయిన్ అనమాట చేపల కూరకి. 1 స్పూన్ ఆవాలు, దాంట్లో 4వ వంతు అనమాట, అంటే 1/4 స్పూను మెంతులు వేయండి అంతే. వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఆయిల్ ఎక్కువ పడుతుందండి చేపల కూర కంటేనే. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ దాంట్లోనే వేసాక నేనేం చేస్తానంటే టమోటాను కూడా ఈ ఎర్రగడ్డల్లోనే వేసేస్తానండి. అంటే ఎర్రగడ్డలు అంతా ఏగిపోవాలి, బాగా పచ్చిగా ఉన్నప్పుడు వేయొద్దు. అంతా ఏగిపోయాక ఎర్రగడ్డలు బాగా మనం తిరగమాతకి ఎట్లా అయితే పప్పు తిరగమాతకి అట్లా వేయించుతాం కదా ఎర్రగడ్డని, అట్లా వేయించాక ఈ టమోటాని వేయాలి. టమోటా అనేసి హైలో పెట్టేసేయండి. హైలో పెడితే త్వరగా ఆ టమోటాలో ఉండే పచ్చి నీరంతా వెళ్ళిపోద్ది, మంచిగా ఏగిపోద్ది అనమాట. వేయించాలి అంతే తప్పితే టమోటాని గుజ్జుగా చేయొద్దు ఆ ఎర్రగడ్డలోనే. అట్లా చేయొద్దు, ముక్కలుగానే వేయించేసేయండి. వేయించి తీసి ఆ పచ్చి పులుసులో పోసేసేయండి. ఆ చేపలు కలుపు చేసి పెట్టుకున్నాం కదా పులుసుని, దాంట్లో పోసి పెట్టేసుకొని మంటని హైలో పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయండి. బాగా హైలోనే పెట్టాలి, ఫస్ట్ హైలోనే పెట్టాలి. ఎందుకంటే మనం పులుసుతో పాటు ముక్క వేసినప్పుడు హైలో పెట్టకుండా సిమ్లో పెట్టామనుకోండి ముక్క త్వరగా ఉడికిపోద్ది, చేప త్వరగా ఉడుకుతుంది అనమాట. చేప త్వరగా ఉడికి మీకు ఇంకా మెత్తగా అయిపోతుంది. అందువల్ల అని చెప్పేసి హైలో పెట్టేసామనుకోండి పులుసు కొంచెం ఫాస్ట్గా ఇనుగుతుంది. తర్వాత సిమ్లో పెట్టామంటే ఇంకా అక్కడి నుంచి ముక్కకి పులుసు పట్టడం, ఈ కారం అవన్నీ పట్టడం జరుగుతుంది. అందుకని చెప్పి ఒక్క తెరలు వచ్చాక నేను ఉప్పు కారం చూసి మళ్ళీ వేసుకుంటానండి. ఫస్టే చూసుకోవాలి. ఫస్ట్ స్టవ్ పైన పెట్టగానే హైలో పెట్టామంటే ఒక తెరలు ఫాస్ట్గా హీట్ అయిపోద్ది పులుసు. హీట్ అవ్వగానే ఉప్పు కారం చూసుకోండి.
ఈలోపు అది తెరలు వచ్చేలోపు నేను పొడి దంచేసుకున్నానండి. ఆ రోట్లోనే దంచుకోండి పొడిని, చాలా బాగుంటుందండి రోట్లో దంచుకుంటే. ఆ రోటి కింద క్లాత్ ఎందుకు పెట్టానంటే దంచేటప్పుడు సౌండ్ రాకుండా. ఇప్పుడు చూసారు కదా, తెరలు వచ్చాక నేను టేస్ట్ చూశాను, ఉప్పు సరిపోతే ఉప్పు వేసాను, ఒక 2 స్పూన్ల కారం వేసాను. ఆ 2 స్పూన్ల కారం ఎందుకు వేసానంటే 5 స్పూన్ల కారం కరెక్ట్గా సరిపోయింది నాకు. కానీ ఆ 2 స్పూన్లు మనము మామిడికాయ తీసి పెట్టుకున్నాం కదా, ఒక మామిడికాయ అంతా వేసేస్తున్నాం కాబట్టి ఆ మామిడికాయ కోసంగా ఇంకొక 2 స్పూన్లు యాడ్ చేశాను అనమాట. మామిడికాయ వేసినప్పుడు ఆ కారాన్ని ఎలాగో అది కొంచెం పీల్చేస్తుందండి. అందుకని చెప్పి నేను ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రా వేసాను అంతే. మనం వేసిన 5 స్పూన్ల కారం మనకు కరెక్ట్గా కూర అయిపోయేసరికి సరిపోతుంది. ఇంకా అంతేనండి. హైలో పెట్టాక సగం కూర బాగా ఉడికేసాక మామిడికాయలు వేసుకొని సిమ్లో పెట్టేసేయాలి. అక్కడి నుంచి సిమ్లో పెట్టి కాసేపు ఉంచేసుకోండి. మధ్యలో వెళ్ళి చూసుకుంటూ ఉంటే మనకు అర్థమవుతుంది పులుసు ఇనికిందా లేదా, మామిడికాయ ఉడికిందా లేదా అని తెలుస్తుంది. మామిడికాయ మరీ మెత్తగా అయిపోయి పులుసులో కలిసిందనుకోండి, మామిడికాయలో ఉండే గుజ్జు టేస్ట్ బాగుండదు. మామిడికాయ ఉడకనట్లు ఉండాలి. మెత్తగా అవ్వకూడదు, అట్లని గట్టిగా ఉండకూడదు. అట్లా ఉడికాక చూసుకొని లాస్ట్లో ఆ మెంతుల పొడి ఉంది కదా, ఆవాల మెంతుల పొడి చల్లేసుకోండి. చల్లి సిమ్లో పెట్టేసేయండి. లేదా మనం లాస్ట్లో దించేటప్పుడైనా పొడి వేసుకోవచ్చు. వేసుకున్నాక చూడండి కూర ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చిందండి. అసలు అంత టేస్ట్ కూడా ఉంది. ఇది నెల్లూరు స్టైల్ కర్రీ అంటే ఇదే పక్కా చెప్తానండి. నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి పదే పదే చెప్తున్నాను. ఈ విధంగా ఎవరైనా ట్రై చేసి చూడండి. 1.5 కేజీ చేపలకి 2 టమోటాలు, 2 ఎర్రగడ్డలు, 50 గ్రాముల చింతపండు, 5 స్పూన్ల కారము అట్లా వేసుకొని చూడండి. మీకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అవ్వకపోతే అప్పుడు నాకు కామెంట్ చేయండి. చూసారు కదా, అసలు ముక్క ఎక్కడన్నా ఇరిగిందా అండి? నేను డైరెక్ట్గా కలిపి పెట్టేశాను కదా ఒకేసారి, ముక్క ఏమన్నా ఇరిగిందా? ఇలా చేసిన దానివల్ల ముక్కకి అన్నీ పడతాయండి. ఆయిల్ కానీ, కారం కానీ, ఉప్పు కానీ, పులుపు అన్నీ పట్టి ముక్క అంత మంచి టేస్ట్ వస్తుంది పులుసులో నుంచి. ఇప్పుడు చేపల ఫ్రై కూడా చేశాను, అది నెక్స్ట్ వీడియోలో పెడతాలేండి. అదుర్స్ అండి. కర్రీ మాత్రం చూస్తున్నారు కదా, నేను వేడి వేడి అన్నం, వేడి వేడి కర్రీ తింటాను. నేను ఎప్పుడు చేపల కూర చేసినా నేను వేడిగానే తింటానండి. చల్లారాక తిన్ను అంటే తింటాను, కానీ వేడిగా తినడానికి ఇష్టపడతాను. చూసారా ఎంత మెత్తగా ఉందో, చూసారా ముక్క? అసలు ఆ పీస్ అంత మెత్తగా ఉందండి. తింటే అసలు అదిరిపోయింది వేడిగా తింటుంటేనే. ఇంకా అదండి వీడియో అయితే. ఎంతమంది చేపల కూరను చూసి ట్రై చేస్తారో నాకు కామెంట్ చేయండి. చేశాక ఎలా ఉందో కూడా చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.